ఆ తాళిబట్టు ఉండాల్సింది నీ చేతిలో కాదు, మెళ్ళో. నాకు తెలుసులే. అర్జెంటుగా ఓ కొడుకుని కనివ్వు, తాళి పట్టుకుని వాడి వెంట పడతాను. మాట మార్చొద్దు. జరిగిందంతా మర్చిపోయి ఓ ఇంటి దానివైతే బాగుంటుంది. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు? ఉన్నన్నాళ్ళు, బ్రతికున్నన్నాళ్ళు. అన్నయ్య, అమ్మ దుర్గా, ఆగండి అన్నయ్య, ఆగండి. అమ్మ దుర్గా, దుర్గా, అయిన వాళ్ళందరినీ వదిలేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికి ప్రయాణం? అయిన వాళ్ళ ఇంకా ఈ ఊళ్ళో ఎవరు మిగిలారయ్యా? దానికి తాళి పట్టుకు తిరుగుతుంటే పిచ్చిది అని నవ్వుకున్నారంతా. ఇప్పుడు అది నిజంగా పిచ్చిదవుతుందేమో అని భయంగా ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి అది రాంబాబు భార్యననే నమ్మకంతోనే బతికింది. కనీసం ఇప్పుడు మాస్టారి కూతురుగానైనా బ్రతికించుకుందామనే ఈ జ్ఞాపకాల నుంచి దూరంగా తీసుకెడుతున్నా. ఈ జ్ఞాపకాల దూరంగా నువ్వు వెళ్ళిపోతావు సరేనయ్యా, కానీ నేను నీ జ్ఞాపకాలతో బతకలేనయ్యా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే నేను శాశ్వతంగా నీకు జ్ఞాపకంగా మిగిలిపోతాను. దుర్గా, ఇంటికి వెళ్దాం పద. బావయ్య ఏ పరిస్థితుల్లో సీత మెళ్ళలో తాళి కట్టాడో నీకు తెలుసు కదమ్మా. నిజం దుర్గా, నీ మెళ్ళలో తాళి కట్టినా కట్టకపోయినా నువ్వు రాంబాబు భార్యవే. ఆయన ఈ తాళి కట్టింది నా మీద జాలితో కానీ ఇష్టంతో కాదు. అన్యాయం జరుగుతుందని ఆవేశంలో సీత మెళ్ళలో తాళి కట్టానే కానీ సీతకి భర్తనవుదామని కాదు. అలాగా బావా, అయితే ఒక పంచే, మనసు ఒక చోట మనం ఒక చోట అని మనశ్శాంతి లేకుండా ఏం బతుకుతావు? అంచేత ఆ తాళి తీసేసి నా మెళ్ళలో కట్టి నీ భార్యగా ఇక్కడే ఉండిపోతాను. తీ బావా, ఆలోచిస్తావే, తీలేవా? నన్ను రాంబాబు భార్య నన్నావు కదా, బావ ఎలాగో తీయలేకపోతున్నాడు. పోనీ నువ్వేనా తీ. తాళిపొట్టు పెళ్లికే కాదు, ప్రేమకు కూడా గుర్తుగా మిగలాలి. మీ ఇద్దరి మధ్య అది లేనప్పుడు ఆలోచన ఎందుకు? తీ. ఏ తీయలేకపోతున్నావా? మీ ఇద్దరి వల్ల కాదు కానీ నేను తీసేనా? చూసావా బావా, తాళి పట్టుకున్న విలువ 10 సార్లు కట్టి విప్పడానికి అది పలుపుతాడు కాదు, పసుపుతాడు. అందుకే ఏ ఆడదైనా 3 ముళ్ళు పడ్డాక దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి తాళి కట్టాక కలిసి కాపురం చేయాల్సిందే. చూడమ్మా, నువ్వు నా కోడలివి కాలేకపోయినా నేను కోడలివి. రామ్మా, ఇంటికి వెళదావురా. రారా. ఎంత బాగుందో. పోరా, నీ సరే చూడి.